హాయ్ అందరికీ. నా లైఫ్‌లో ఒక రోజుని షేర్ చేసుకోబోతున్నా. ఇందులో మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా కొంతవరకే ఉంటది. కొంతవరకి కాదు, చాలా వరకి మీకు యూజ్ అయ్యే టిప్స్ చాలా ఉంటాయి ఇందులో. అస్సలు బోర్ కొట్టదు వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. లెంత్ కూడా పెద్దగా లేదు కాబట్టి బోర్ కొట్టే ఛాన్సే లేదు. ఇంకా ఈ ఛానల్‌లో మీరు నా లైఫ్ స్టైల్‌తో పాటు కుకింగ్ వీడియోస్, చిల్డ్రన్ కేర్, ఇంకా బేబీ ఫుడ్, ఇంకా ట్రావెల్ వీడియోస్, ఇంకా డీఐవైస్ అన్నీ కూడా చూడొచ్చు. పాజిటివ్‌గా లైఫ్‌ని ఎలా లీడ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ పైన ఈ ఛానల్ అయితే ఉంటుంది. ఇంకా మీకు కొంచెం మోటివేషన్‌గా కూడా ఉంటుంది పాజిటివ్ లైఫ్ పైన. ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియోస్ చేసినా కానీ అన్ని నోటిఫికేషన్స్ కూడా చూడొచ్చు మీరు. మొత్తానికి మై లైఫ్, మై చాయిస్ అండ్ మై వే అన్నమాట. వీడియో చూసేద్దాం లేట్ చేయకుండా. 1 లీటర్ వాటర్‌ని వేడి చేసుకుంటున్నా నేను. ఇందులో ఒక నిమ్మకాయ అయితే వేసుకున్నా. అది ఆప్షనల్ మాత్రమే, వేసుకోకపోయినా పర్లేదు. కిచెన్ కౌంటర్‌ని క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఇది. ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. ఈజీగా అయిపోతుంది. మన కిచెన్‌లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసుకోవచ్చు. ఈ లిక్విడ్‌ని ఈజీగా చేసేయొచ్చు. నీళ్ళు బాగా వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. అలానే వెనిగర్ వేసుకోండి. వెనిగర్ లేని వాళ్ళు అదే ప్లేస్లో నిమ్మకాయని కూడా యూస్ చేయొచ్చు. అందులోనే మీరు ఫ్లోర్ కోసం ఏదైతే యూస్ చేస్తారో లిక్విడ్ అది వేసుకోండి. నేనైతే డెటాల్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకోవాలి. నీళ్ళు వేడిగా ఉన్నప్పుడు తుడవాల్సిన పని లేదు. గోరువెచ్చగా అయిన తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కిచెన్ని డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది ఈ లిక్విడ్. మీకు డైలీ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఈ లిక్విడ్ని అందులో పోసుకొని రోజు క్లీన్ చేసుకోవచ్చు స్ప్రే చేసుకొని. జిడ్డు ఎక్కువగా ఉంది అనిపిస్తే ఈ వాటర్ని ముందుగా స్ప్రింకిల్ చేసుకోండి మొత్తం కూడా. ఒక 10 మినిట్స్ తర్వాత డీప్ క్లీన్ చేయండి. అప్పుడు ఈజీగా జిడ్డు మొత్తం వచ్చేస్తుంది. ప్రతిసారి డీప్ క్లీన్ చేయాల్సిన పని లేదు. ఒక వారంలో ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. మిగతా టైంలో స్ప్రే చేసుకొని తుడిచేసుకుంటే సరిపోతుంది కిచెన్ కౌంటర్ అంతా కూడా. ఈ లిక్విడ్ని యూజ్ చేయడం వల్ల క్లీన్ అవ్వడమే కాకుండా చిన్న చిన్న బ్యాక్టీరియా ఉంటుంది కదా, అదేది రాకుండా ఉంటుంది కిచెన్లోకి. అలానే ఈగలు, దోమలు ఏవి రాకుండా క్లీన్గా ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ మీరు క్లాత్తోనే కాకుండా మీకు స్క్రబ్బర్ కూడా యూజ్ చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఏవైనా కిచెన్ క్లీనర్స్ ఉంటే వాటితో కూడా క్లీన్ చేసుకోండి. అంతేకాకుండా ఇదంతా తడి క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత ఒక పొడిగా ఉండే క్లాత్ తీసుకొని మొత్తం తుడుచుకోండి ఓసారి. కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత తడిగా ఉంచొద్దు. అలా ఉంచితే మొత్తం మరకలు పడిపోతాయి. ఒక పొడిగా ఉన్న క్లాత్ తీసుకొని మొత్తం కూడా ఒకసారి క్లీన్గా తుడుచుకోవాలి. కిచెన్ తుడుచుకున్న తర్వాత అలా తడిగా వదిలేస్తే దానిపైన పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు పొడిగా ఉంచుకోవాలి. ఒక పొడిగా ఉన్న క్లాత్ తీసుకొని వెంటనే తుడుచుకోవాలి మొత్తం. ఎప్పుడు కూడా డైలీ అలా వదిలేసిన తర్వాత ఒకేసారి డీప్ క్లీన్ పెట్టుకుంటే టైం చాలా పడుతుంది. ఇంకా కొంచెం కష్టం అవుతుంది. రోజు స్ప్రే చేసి అలా క్లీన్ చేసుకొని ఒకేసారి 1 వీక్కి ఒకసారి డీప్ క్లీన్ చేస్తే ఈజీగా అవుతుంది. మనకి పని చేసుకోవడానికి కూడా పెద్ద హెడ్ఏక్ రాదు. ఈజీగా అయిపోతుంది. ఒక స్ప్రే బాటిల్ని యూజ్ చేస్తే ఒక స్ప్రే బాటిల్ని కిచెన్లో పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది. ఇంకా క్లీన్ చేసుకోవాలి అని మనకే అనిపిస్తుంది. సో ఒక స్ప్రే బాటిల్ని యూజ్ చేయండి. కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది. కిచెన్ కౌంటర్ పైన ఉన్న ఐటమ్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్నారు కదా స్టాండ్, ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నా. మనకి కొన్ని ఐటమ్స్ ఎప్పుడు యూజ్ అవుతూ ఉంటాయి కుకింగ్లోకి. కారం, ఉప్పు ఇలాంటివి. అలాంటివన్నీ ఇలా దగ్గరలో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో దానికోసమే నేను ఈ స్టాండ్ తీసుకున్నా. బాగా హెల్ప్ అవుతుంది ఇది. ఇంకా మిక్సీ, రైస్ కుక్కర్, గ్రైండర్ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు అలా ఊరికే పెట్టకుండా దాన్ని కొంచెం హైట్లో పెట్టుకుంటే వాటర్ ఏం పోకుండా ఉంటుంది. లేదా క్లాత్ కూడా వేసుకోండి. రాగి, వెండి ఇంకా ఇత్తడి అంటే చాలా చాలా ఇష్టం నాకు. చాలా డివైన్ లుక్ ఉంటుంది ఇంట్లో ఇవి పెట్టుకుంటే. బాగుంటాయి. ఇంకా ఇంటిని ట్రెడిషనల్గా పెట్టుకోవడం కూడా చాలా ఇష్టం నాకు. కిచెన్ అంతా కూడా ట్రెడిషనల్ లుక్కే ఉంటుంది. హాల్ కూడా అలానే అనుకుంటున్నా. ఇంకా చూడాలి, ఇంకొంచెం టైం పడుతుంది దానికి. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పైన ఇలా గ్రీన్ కలర్ వేసుకున్నా కదా, అందులో ఆయిల్ డబ్బా అయితే పెట్టుకున్నా నేను. ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ మట్టిలోనే కాకుండా వాటర్లో కూడా పెంచొచ్చు. ఇంకా అందరికీ తెలుసు గ్రీనరీ వల్ల ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయో. నేను ఇంట్లో కూడా ఇండోర్ ప్లాంట్స్లా
రీసెంట్గా 2 మనీ ప్లాంట్స్ అయితే పెంచుకుంటున్నా. ఇంకొన్ని ప్లాంట్స్ ఉన్నాయి నాకు ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడానికి. ఇంకొంచెం టైం పడుతుంది, కానీ డెఫినెట్లీ నేను ఇండోర్ ప్లాంట్స్ అయితే పెంచుకుంటా. యానిమల్స్ని పెంచడం ఇంకా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడం బాగా ఇష్టం నాకు. యానిమల్స్ చనిపోతూ ఉంటాయి, అవన్నీ నేను తీసుకోలేను, అందుకే ప్లాంట్స్ వరకు అయితే పెంచుకుంటా. ఇక్కడ కింద వేసుకున్న మ్యాట్స్ చూసారు కదా, ఇవి మా పిల్లలు పుట్టినప్పుడు ఉయ్యాల్లో వేయడానికి తీసుకున్న మ్యాట్స్. ఇవి ఇప్పుడు ఇలా యూజ్ అవుతున్నాయి. కిచెన్లో అయితే ఇలా పరుచుకున్నా బాగుంటుంది లుక్. ఇంకా కింద టైల్స్ వరకు పాడవకుండా ఉంటుంది. ఈ మ్యాట్స్ ని మనం ఉతుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మరో లిక్విడ్ అయితే రెడీ చేసుకుంటున్నా. ఇది విండోస్ ఇంకా కరెంటు బోర్డులు ఇంకా మిర్రర్, డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ తుడుచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది లిక్విడ్. గోరువెచ్చగా ఉన్న వాటర్ తీసుకొని అందులో మీరు రెగ్యులర్గా ఏ లిక్విడ్ అయితే యూజ్ చేస్తారో అది వేసుకున్నాక కోకోనట్ ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సరిపోతుంది. నేను తీసుకున్న వాటర్కి 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకున్నా నేను. ఇప్పుడు వాటర్లో ఒక క్లాత్ని డిప్ చేసుకొని కరెంటు బోర్డులు ఇంకా మిర్రర్ అన్నీ కూడా బాగా క్లీన్ అవుతాయి. ఇంకా కోకోనట్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. మిర్రర్ బాగా క్లీన్ అవుతుంది, బాగా కనిపిస్తుంది కూడా. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. డోర్స్ ఇంకా విండోస్ వాటర్తో క్లీన్ చేయడానికి కొంచెం ఆలోచిస్తారు కదా, అలాంటప్పుడు ఇలా కోకోనట్ ఆయిల్ వేసుకొని తుడుచుకుంటే బాగా క్లీన్ అవుతుంది. ఇలా వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా ఏం అవసరం లేదు. ఒక 15 డేస్కి ఒకసారి అయినా సరిపోతుంది. మేము ఇంట్లో ఈ మధ్య పెయింట్ వేసాం, అక్కడక్కడ కనిపిస్తుంది కదా పెయింట్. ఇదైతే పోవడం లేదు, ఇంకా కలర్ వేసుకోవాలి విండోస్కి, అప్పుడే సెట్ అవుతుంది. ఇది డైలీ క్లీన్ చేసుకుంటే ఒక 1/2 అవర్ క్లీనింగ్స్కి పెట్టుకుంటే సరిపోతుంది రోజులో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫ్లోర్ క్లీనింగ్కి రెడీ చేసుకుంటున్న లిక్విడ్. నేను ఇక్కడ 1 కప్పు వరకు సాల్ట్ తీసుకున్నా, అందులో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నా, ఒక 15 వరకు లవంగాలు వేసుకున్నా, ఇంకా ఒక 15 వరకు కర్పూరం వేసుకున్నా. పచ్చకర్పూరం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను రెగ్యులర్గా యూజ్ చేసే పూజ కోసం యూజ్ చేస్తాం కదా, అదే యూజ్ చేశాను. ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు ఫ్లోర్ క్లీన్ చేసుకున్నా 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే దాల్చిన చెక్క కూడా వేసుకుంటారు. ఇంట్లో మంచి వాసన ఉంటుంది, ఇంకా ఈగలు దోమలు లేకుండా క్లీన్గా ఉంటుంది ఇల్లు. మనం వాటర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు మనం తయారు చేసుకున్న పౌడర్ని వేసుకొని మనం రెగ్యులర్గా ఏ లిక్విడ్ అయితే యూజ్ చేస్తామో అది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి పెద్దగా లిక్విడ్ పట్టదు. మనం ఈ పౌడర్ వేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఈగలు దోమలు రాకుండా ఇల్లు క్లీన్గా ఉంటుంది అండ్ ఇంకా స్మెల్ బాగుంటుంది ఇంట్లో. ఒకసారి ట్రై చేసి చూడండి, కంటికి కనిపించని పురుగులు కూడా లేకుండా పోతాయి ఈ లిక్విడ్ని యూజ్ చేయడం వల్ల. నా దగ్గర లేకపోవడం వల్ల నేను ఇందులో దాల్చిన చెక్క వేయడం లేదు. మీ దగ్గర ఉంటే స్కిప్ చేయకుండా వేసుకోండి, ఇంట్లో స్మెల్ చాలా బాగుంటుంది అది వేయడం వల్ల. ఈ పౌడర్ వేసి క్లీన్ చేయడం వల్ల మనం రెగ్యులర్గా క్లీనింగ్ కోసం కొంటాం కదా, అలాంటి లిక్విడ్స్కి కొంచెం తగ్గించవచ్చు డబ్బులు కూడా. ఇంకా ఇంట్లో మంచి డివైన్ స్మెల్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఈ పౌడర్ ఒక రోజు చేసి పెట్టుకుంటే మనకి 3 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకా వర్షం పడినప్పుడు ఇంకా వింటర్ సీజన్లో మనకి ఈగలు దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ లిక్విడ్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా క్లీనింగ్స్ అయితే అయిపోయినాయి. నాకు ట్రెడిషనల్ లుక్ అంటే బాగా ఇష్టం. హాల్ని కూడా అలానే ట్రై చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇంకొంచెం టైం పట్టేలా ఉంది ఇంకా ట్రెడిషనల్ లుక్లో స్టైల్ చేయడానికి. చూడాలి ఇంకా. ఇక్కడ బోటి వండుతున్నా నేను. క్లీనింగ్ చేసిన తర్వాత ఏదైనా పని నచ్చదంటే నాన్ వెజ్ వండడమే నచ్చదు నాకు, కానీ తప్పదు, ఈరోజు సండే. ఇక్కడ నేను బోటి ఉడికించడానికి కొంచెం పసుపు, ఉప్పు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకుంటున్నా. ఇది ఉడికేలోపు ఇంకొన్ని పనులు ఉన్నాయి, అవి చేసుకుంటున్నా. ఇక్కడ నేను మా పాప కోసం ఒక హాఫ్ బాయిల్ అయితే వేస్తున్నా. రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు పిల్లలకి ఇస్తే చాలా మంచిది, కానీ మా పాప అస్సలు తినదు, అందుకే హాఫ్ బాయిల్ వేస్తున్నా. ఇష్టంగా తింటది. ఇంకా ఈవినింగ్ 5:30 అవుతుంది, అందుకే చాయ్ పెట్టుకున్నా. ఈ 1 కప్పు తాగామంటే ఇంకా ఎనర్జీగా పని చేయొచ్చు. ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. మాకు స్టవ్కి ఇంకా అన్నపూర్ణ అమ్మవారికి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంటుంది. పెద్దగా ప్రాబ్లం ఏం లేదంట, అందుకే నాన్ వెజ్ ఇక్కడే వండుతున్నా నేను. అమ్మవారికి నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఆవిరి తగులుతుంది కదా అని డౌట్తో కింద వండుకునేదాన్ని, కానీ ప్రాబ్లం ఏం లేదంట, అందుకే పైనే వండుతున్నా. ఇక్కడ
ఇక్కడ హెయిర్ ప్యాక్ కోసం నిన్న నైట్ నానబెట్టుకున్న మెంతులు అది మిక్సీలో వేసుకొని అందులో 1 కప్పు వరకు పెరుగు వేసి పెట్టుకుంటా. నేను 1 వీక్‌కి ఒక్కసారి ఖచ్చితంగా ప్యాక్ వేసుకుంటా హెయిర్‌కి. నా హెయిర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అస్సలు నెగ్లెక్ట్ చెయ్యను. ప్యాక్ అంటే పెద్ద ఎక్స్‌పెన్సివ్ ఏం కాదు. రెగ్యులర్‌గా మనకి దొరికే వాటితోనే చేసుకుంటా. స్కాల్ప్ చాలా కూల్‌గా ఉంటుంది మెంతులు ఇంకా పెరుగు వేసుకోవడం వల్ల. ఇంకా ఆయిల్ 2 డేస్‌కి ఒక్కసారైనా నేను ఆయిల్ పెట్టుకుంటా. అది కూడా స్కాల్ప్‌కి మంచిగా మసాజ్ చేసుకుంటూ పెట్టుకుంటా. కొంతమంది ఆయిల్ జిడ్డుగా ఉంటుందని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆయిల్ పెట్టుకోవడం వల్ల డ్యామేజ్ అయిన హెయిర్ కూడా మంచిగా రిపేర్ చేయొచ్చు దాంతో. ఆయిల్ పెట్టుకోవడం అంటే డబ్బాలో ఏదో చేతిలో ఉంపుకొని అలా ఇష్టం వచ్చినట్లు పెట్టుకోవడం కాదు. ఒక గిన్నెలో వేసుకొని మంచిగా స్కాల్ప్‌కి పట్టించాలి. తరువాత హెయిర్‌కి పెట్టుకోవాలి. అప్పుడే బాగా పనిచేస్తది. ఇంకా డ్యామేజ్ అయిన హెయిర్ కూడా మంచిగా రిపేర్ అవుతుంది ఆయిల్‌తో. వారానికి ఒక్కసారైనా నేను ప్యాక్ వేసుకుంటా. ఎప్పుడు మెంతులు ఇంకా పెరుగుతోనే కాదు ఇంకా చేంజ్ చేసుకుంటా. ఈ మెంతులు పెట్టుకోవడం చాలా కష్టం నాకన్నింటికంటే. అది అంత తొందరగా అయితే వదలదు. కానీ మనకి స్కాల్ప్ ఎప్పుడు కూడా కూల్‌గా ఉండాలి. కూల్‌గా ఉండాలి అంటే మెంతులు ఇంకా పెరుగు బాగా పనిచేస్తుంది. పెరుగు స్కిప్ చేయొద్దు. బావుంటది. కూల్‌గా ఉంటది ఎప్పుడు. ఇంకా మెంతులు పెట్టుకున్న తర్వాత హెయిర్ అంతా కూడా షాంపూతో క్లీన్ చేయకుండా మామూలు వాటర్‌తోనే క్లీన్ చేసుకొని ఒక 1 డే అయిపోయిన తర్వాత షాంపూ చేసుకుంటే బావుంటది. లేని వాటి గురించి ఆశపడొద్దు. ఉన్న వాటిని బాగా చూసుకోవాలి. ఇదే నా కాన్సెప్ట్. నా హెయిర్ బావుంటుంది. సో, నేను దాన్ని బాగా చూసుకుంటా ఎప్పుడు. మెంతులు ప్యాక్ వేసుకోవడం వల్ల అంత తొందరగా రాదు. ఇదొక్కటే ప్రాబ్లమ్. 1 అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నువ్వులతో లడ్డు అయినా ఇంకా బిస్కెట్స్‌లా ఏదైనా షేప్ వచ్చేలా ఏదైనా చేద్దాం అనుకుంటున్నా మా పిల్లల కోసం. మా పాప నువ్వులు డైరెక్ట్‌గా తినదు కాబట్టి పౌడర్ చేసి చేసుకుంటున్నా. పిల్లలకి తొందరగా బ్లడ్ పడిపోతుంది. సో, జాగ్రత్త పడాలి. నువ్వులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకొని బెల్లం పాకం రెడీ చేసుకొని అందులో మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇంట్లో ఏవి చేయకపోతే బయట తినడం మొదలుపెడతారు. బయట తినడం మొదలుపెట్టారంటే మనం హాస్పిటల్ చుట్టూ తిరగాలి. దానికంటే ఇంట్లో చేసుకోవడం బెటర్. 2 ఇలాచీలైతే వేస్తున్నా ఫ్లేవర్ కోసం. ఇంకా చెప్పాను కదా పిల్లలకి తొందరగా బ్లడ్ పడిపోతుంది. అలాంటప్పుడు అప్పుడప్పుడు కొంచెం బెల్లం తినిపిస్తూ ఉంటే బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. చూసుకుంటూ ఉండాలి. మా పిల్లలు అన్నం తినకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏమి అనిపించదు నాకు. పనికొచ్చేవేవైనా పెడితే బాగా తింటారు. సో, అట్లాంటివి పెడితే వాళ్ళ హెల్త్‌కి కూడా యూజ్ అవుతుంది. ఇంకా డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా రైస్ అంతగా తినకండి. అందులో పెద్ద యూజెస్ ఏం లేవు అని. సో, పిల్లలకి అన్నం బదులు ఇంకేదైనా తినిపించడానికి ట్రై చేస్తే బెటర్. ఇంకా ఇక్కడ నేను బిస్కెట్స్‌లా షేప్ వచ్చేలా చేస్తున్నా. ఇలా అయితే వాళ్ళకి బయట తిన్నట్టే ఉంటది. బాగా తింటారేమో అని.